మళ్లీ వర్షం దంచుకొడుతోంది. సాయంత్రం చిన్నగా మొదలైన వర్షం క్రమంగా కుండపోతగా మారింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అటు సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ఇక అబేట్స్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, కర్మాన్ ఘాట్, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్ లో 85 మిల్లీమీటర్లు, గోల్కొండలో 74 మిల్లీమీటర్లు, మెహదీపట్నంలో 72 మిల్లీమీటర్లు, కార్వాన్లో 65, బేగంపేటలో 59, జూబ్లీహిల్స్ లో 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరద పోటెత్తడంతో రోడ్లపైకి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం వేళ కావడంతో వాహనదారులు ఉద్యోగం ముగించుకుని ఇంటికి చేరుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపోయింది. సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం మొత్తం అన్ని చోట్ల కూడా దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూస్తున్నాం. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, అదేవిధంగా సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, సిటీ శివారు ప్రాంతాలు అన్ని చోట్ల కూడా వర్షం దంచుకొడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కొన్ని చోట్ల మోస్తారుగా వర్షం పడితే మరి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుంది. కొన్ని చోట్ల పిడుగులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఈదురుగాలు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ చూస్తున్నాం. ఎక్కువగా ఇటు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్నగర్, అడిక్మెట్, అశోక్ నగర్, చికట్పల్లి, గాంధీనగర్, కవాడిగూడ, ట్యాంక్ బాండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కాచిగూడ, బర్కత్పుర, బషీర్బాగ్ లో ఇంకా వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. అది కొన్ని చోట్ల సేపటి క్రితమే వెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఇక్కడ కాకుండా మొత్తం సిటీ నలువైపులా, అంటే సిటీ సెంటర్ తో పాటు ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా వర్షంగా భారీగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సడన్ గా ఇటు క్యూమోనిమస్ మేఘాలతోనే ఎక్కువగా వర్షం కూడా పడుతున్నట్టు పరిస్థితి చూస్తున్నాం. అంటే కొన్ని చోట్ల ఒకేసారిగా కుంభవృష్టి వర్షం పడితే మరికొన్ని చోట్ల మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. దీంతో ఇప్పటికే పలు చోట్ల కూడా మొత్తం వాటర్ అంతా కూడా జలమైపోయాయి, రోడ్లన్నీ కూడా. దీంతో ఇటు వాహనదారులు, పబ్లిక్ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇటు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఎక్కువగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి చూస్తున్నాం. మనం విజువల్ చూస్తున్నాం. దాదాపుగా ఇటు బంజారా హిల్స్ నుంచి మొదలుకుంటే ఇటు పంజగుట్ట వరకు, పంజగుట్ట నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ వరకు, ఇటు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ రోడ్లు భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క వర్షం దాటి కూడా చాలా చోట్ల కూడా వర్షం నీరు రోడ్డుపై రావడంతో ఇటు పలు చోట్ల మ్యాన్ హోల్స్ కూడా పొంగిపోవడంతో మొత్తం వర్షం నీరు దాదాపు మోకాళ్ళతో వర్షం రావడంతో ఇటు వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద కూడా ఒక బస్సు కూడా బ్రేక్ డౌన్ కావడంతో మొత్తం దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షంలో ఇటు వాహనదారులతో పాటు పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల కూడా వర్షం నీరు రోడ్లపై రావడంతో మొత్తం మ్యాన్ హోల్స్ అన్ని కూడా నిండుకుపోయాయి. దీంతో మొత్తం మ్యాన్ హోల్స్, చెత్త చెదరం అంతా కూడా రోడ్డుపై కూడా చేరిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు వాహనదారులతో పాటు పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల కూడా విద్యుత్ అంతరాయం కూడా నెలకొంది. దీంతో చాలా చోట్ల కూడా ఇటు పిడుగుపాటు కూడా దాటి కూడా కరెంటు పోయిన పరిస్థితి, కొన్ని చోట్ల పిడుగులా పడ్డది. దీంతో ఇటు పబ్లిక్ అంతా కూడా నానా అవస్థ పడుతున్నారు. ఎందుకంటే గత 1 వీక్ నుంచి చూస్తున్నాం, 1 వీక్ నుంచి కూడా ఒక్క వర్షం కూడా పడలేదు. మరి ఈ రోజు ఉదయం కూడా కొన్ని చోట్ల అయితే సతీష్, ఈ అసాధారణ వాతావరణాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? ఉదయం నుంచి కూడా తీవ్రమైనటువంటి ఎండ ఉండడం, సాయంత్రం అయ్యేసరికి వర్షం పడుతూ ఉండడం, కొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తూ ఉండడం, కొన్ని ప్రాంతాల్లో కొంత తేలికపాటుగానే వర్షం కురుస్తూ ఉండడం ఏంటి? ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే కొన్ని చోట్ల ఈ క్యూమోనిమస్ మేఘాలతోని పెద్దగా భారీగా వర్షం పడుతుంది. అంటే ఆ మేఘాలు ఎక్కడైతే విస్తరించినాయో ఆ చోట మాత్రమే ఒకేసారి కుంభవృష్టి పడుతుంది. దీంతో
ఆ ఏరియాలో ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువగా ఇటు ఖైరతాబాద్ పరిధిలోనే ఎక్కువగా వర్షం పడింది. అక్కడ ఒకసారి మనం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే మాత్రం దాదాపు ఇటు ఖైరతాబాద్ లో దాదాపు 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గోల్కొండలో 73 మిల్లీమీటర్లు, ఆసిఫ్ నగర్ లో 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇక సికింద్రాబాద్ లో 58 మిల్లీమీటర్లు, నాంపల్లిలో 57 సెంటీమీటర్లు, కాప్రాలో 54 మిల్లీమీటర్లు, ఇటు షేక్పేట్ లో దాదాపుగా 53 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్ర నగర్ లో 50 మిల్లీమీటర్లు, ఇటు కాప్రా సర్కిల్లో జిహెచ్ఎం సర్కిల్లో దాదాపు 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇటు నాంపల్లిలో 46 మిల్లీమీటర్లు, బహదూర్పుర లో 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ముషిరాబాద్ లో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇటు నాంపల్లిలోని గౌలివాడ వద్ద అయితే మాత్రం 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంది. అంటే ఇటు క్యూమోనింబస్ మేఘాల వల్ల కొన్ని చోట్ల భారీగా వర్షపాతం నమోదైతే మరికొన్ని చోట్ల కొంతవరకు తగ్గింది. అంటే ఓ మోస్తారుగా అయితే మాత్రం సిటీ వైపులుగా డిఫరెంట్ వెదర్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని చోట్ల భారీగా వర్షం పడితే మరికొన్ని చోట్ల ఓ మోస్తరుగా వర్షం పడుతుంది. కాబట్టి మరి దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా కొంతవరకు కష్టమవుతుంది. అంటే క్యూమోనింబస్ మేఘాలు ఎక్కడైతే విస్తరించి ఉంటాయో అక్కడ మాత్రమే ఒకేసారిగా కుంభవృష్టి పడుతుంది. దాంతో ఆ సరౌండింగ్ లో మాత్రం ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో ఒక్కసారిగా ఇటు మ్యాన్ హోల్స్ నిండడం, తర్వాత రోడ్లపైకి రావడంతో ఇటు పబ్లిక్ గానీ వాహనదారులు గానీ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సాధారణంగా సాయంత్రం 6 నుంచే ఎక్కువగా ఆఫీస్ నుంచి ఇళ్లలోకి వెళ్తారు కాబట్టి మరి ఇదంతా కూడా ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు అయితే తలెత్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు 9-9:30 వరకు కూడా ఇంకా ఆఫీస్ సంబంధించిన వాళ్ళు కూడా ఇళ్లలోకి వెళ్తారు కాబట్టి మరి అదే సమయంలో అంటే దాదాపుగా 7:30కి స్టార్ట్ అయిన వర్షం ఇంకా కూడా కొన్ని చోట్ల పడపోయినప్పటికీ మరి కొన్ని చోట్ల మాత్రం ఇంకా మోస్తరుతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుండటంతో ఇటు ఒక్కసారిగా ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో మరి చాలా చోట్ల కూడా అంటే ఇటు బంజారాహిల్స్ మొదలుకుంటే బేగంపేట గానీ, సికింద్రాబాద్ గానీ, నాంపల్లి గానీ, కోటి, ఉప్పల్, అదేవిధంగా ఇటు నాంపల్లి గానీ, ఇటు దిల్సుఖ్ నగర్ గానీ అన్ని చోట్ల కూడా చాలా వరకు ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు ముందుకు వెహికల్స్ వెళ్ళలేక, వెనుకకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటు వాహనదారులు గానీ అదేవిధంగా పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా వర్షపు నీరు రోడ్లపైకి రావడం ఒకటైతే మరోవైపు కొన్ని చోట్ల భారీగా వర్షపాతం నమోదు కావడంతో మ్యాన్ హోల్స్ కూడా పొంగిపోవడంతో దాదాపు మోకాళ్ళతో వర్షంలో కూడా వాహనదారులు రోడ్లపై కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీంతో ఇటు ట్రాఫిక్ కూడా కొంతవరకు అయితే మందగించింది. దీంతో దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ఇటు రోడ్లపై కూడా ఇటు వాహనదారులతో పాటు పబ్లిక్ కూడా నరకయాత్ర కూడా అనుభవిస్తున్నారు. చాలా చోట్ల కూడా పిడుగు పడడంతో పాటు కొన్ని చోట్ల చెట్లు కూడా విరిగిపడడంతో చాలా చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. మరి వెంటనే ఇటు విద్యుత్ అధికారులు కూడా అలర్ట్ కూడా జారీ చేశారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ చేసింది. మరి ఎవరైతే వర్షం పడే టైంలో కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, మరి వెలిసిన తర్వాతనే బయటకు వెళ్ళాలి. ఎందుకంటే ఏ సమయంలో ఎప్పుడు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మరి అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా పబ్లిక్ కూడా బయటకు వెళ్ళొద్దు కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కానీ మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. మరి రాబోయే 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మోస్తరుగా కూడా కురుస్తాయని చెప్తున్నారు. మేజర్ గా మాత్రం ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ కూడా మోస్తరుగా వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఉదయం నుంచి కూడా మనం క్లైమేట్ చూస్తున్నాం, చాలా వరకు కూడా చేంజ్ అయిపోయింది. దీంతో కొన్ని చోట్ల వర్షం పడితే మరి కొన్ని చోట్ల చిరుజలతోనే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ క్యూమోనింబస్ మేఘాలతోనే ఒక వాతావరణం చేంజెస్ కూడా వస్తున్నాయి. దాంతో కొన్ని చోట్ల భారీ వర్షం పడితే మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి ఉరుముల మెరుపులతో వర్షం పరుస్తున్న పరిస్థితి మనం డిఫరెంట్ క్లైమేట్ అయితే చూస్తున్నాం. కాబట్టి మరి చాలా చోట్ల కూడా మరి ఇప్పటికే సిటీ శివారు ప్రాంతాలు కూడా రోడ్లపై వర్షం నీరు రావడంతో పాటు మరి సిటీ శివారులో ఉన్నటువంటి అంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల కూడా దాదాపు ఈ 1.5 అవర్ గా పడుతున్నటువంటి వర్షంతో చాలా వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని చోట్ల కూడా ఇళ్లలోకి వర్షం నీరు రావడంతో పబ్లిక్ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఎక్కడైతే ఇటు మ్యాన్ హోల్స్ కూడుకుపోయాయో, ఎక్కడైతే రోడ్లపై వర్షం నీరు వచ్చిందో వాటిని జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములు కూడా రంగంలోకి దిగి వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే రోడ్లపై ఉండి కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయితే వాటి పరిస్థితిని కూడా
సమీక్షించుకొని మరి ఎక్కడికెక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మనం విజువల్స్ చూస్తున్నాం, ఇంకా కూడా కొన్ని చోట్ల చిరుజల్లు పడుతున్నాయి, ఓ మోస్తరుగా వర్షం పడుతుంది కాబట్టి మరి ఇలాగే ఈ నైట్ కూడా వర్షం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. మరి పరిస్థితి మనం చూస్తే మాత్రం లాస్ట్ టైం కూడా హైదరాబాద్ వర్షం పడ్డప్పుడు ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాలతో పాటు సెంట్రల్ జోన్ లో ఎక్కువగా ఇబ్బందులు కూడా తలెత్తాయి కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా చోట్ల కూడా వర్షం ఇంకా కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా నిన్న నుంచి కూడా చెప్తూనే ఉంది మరో 2 రోజుల పాటు వర్షాల నేపథ్యంలో మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడితే మరి కొన్ని చోట్ల ఓ మోస్తారుగా ఉరుముల మెరుపులతో వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి మరి పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మరి వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.